ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మనం కీర్తన గ్రంథం 63వ అధ్యాయం వరకు చదువుకున్నాం కదా. ఈరోజు కీర్తన గ్రంథం 64వ అధ్యాయం చదువుకుందాము. 64వ అధ్యాయం మొదటి వచనం. దేవా, నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము. శత్రుభయము నుండి నా ప్రాణము కాపాడుము. కీడు చేయువారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము. ఒకడు కత్తికి పదును పెట్టునట్లు వారు తమ నాలుకలను పదును పెట్టుకొందురు. యథార్థవంతులను కొట్టవలెనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు. వారు భయమేమియూ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. వారు దురాలోచన దృఢపరచుకొందురు. చాటుగా ఉరులనొడ్డుటకు యోచించుకొనుచు మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందురు. వారు దుష్టక్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నింతురు. వెదకి ఉపాయము సిద్ధపరచుకొందురు. ప్రతి వాని హృదయాంతరంగము అగాధము. దేవుడు బాణముతో వారిని కొట్టును. వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు. వారు కూలెదరు. వారు కూలుటకు వారి నాలుకే కారణము. వారిని చూచువారందరూ తల ఊచుదురు. మనుష్యులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు. ఆయన కార్యములను చక్కగా యోచించుకొందురు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణుజొచ్చెదరు. యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు. 64వ అధ్యాయం పూర్తయిందండి. 64వ అధ్యాయం యొక్క సారాంశం చూద్దాము. ఈ కీర్తనలో 2 భాగాలున్నాయి. శత్రువుల నుంచి విడుదల కోసం దేవుడే ఆ ప్రార్థనకు జవాబిస్తాడన్న నమ్మకం. కొన్ని కీర్తనలో శత్రువుల విషయం చేసిన ప్రార్థన లాంటిదే ఇది కూడా. దేవుని ప్రజలకు వ్యతిరేకంగా పన్నిన కుట్రలన్నీ సైతాను వాడి అనుచరుల ప్రేరణ వల్లే కలిగినవే అని జ్ఞాపకం ఉంచుకుందాం. వారికి దేవుడంటే భయం లేదు. ఒకవేళ ఉంటే అది వారిని అడ్డగించేది. ఇక్కడ మరోసారి పరిపూర్ణమైన దేవుని న్యాయాన్ని చూస్తున్నాం. దుష్టులు దేవుని ప్రజలపై బాణాలు వేస్తారు. అలాగైతే దేవుడు దుష్టులపై బాణాలు కురిపిస్తాడు. వీరిద్దరిలో ఎక్కువగా ఆరితేరిన వీలుకాడు ఎవరో చివరికి వారికి తెలిసి వస్తుంది. వారు ఇతరులను గాయపరిచేందుకు తమ నాలుకలను కత్తులుగా వాడతారు. అయితే దేవుడు వారి నాలుకనే వారికి గాయాలు కలిగేలా వాడతాడు. ఇది న్యాయం కదా. దుర్మార్గుల మీదకి దేవుడు పంపే న్యాయమైన తీర్పులు ఈ వచనాల్లో కనిపించే సత్ఫలితాలను ఇస్తాయి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 9వ వచనంలో కూడా మనం చూడవచ్చు. దేవుడు ప్రేమమూర్తి కనుక ఆయన న్యాయాన్ని విస్మరించి దుర్మార్గులను శిక్షించకుండా వదిలేస్తాడనుకోవడం చాలా పెద్ద పొరపాటు. న్యాయవంతులు హర్షించేది దుర్మార్గులు దండనకు గురి కావడం బట్టి కాదు, కానీ దేవుని బట్టి, ఆయన న్యాయాన్ని బట్టి ఆనందిస్తారు. ఇంతటితో 34వ అధ్యాయం పూర్తయిందండి. 35వ అధ్యాయంతో మరొకసారి కలుద్దాం. ప్రైజ్ ది లార్డ్.